స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటే ఏమిటి? సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఒక గాయాన్ని ఎక్కువగా బాధించడమే స్ట్రెస్ ఫ్రాక్చర్. అలాంటప్పుడు కండరాలు బాగా అలసటకు గురై మనకు సహకరించలేని స్థితికి చేరుకుంటాయి. దాంతో అవి ఆ ఒత్తిడిని ఎముకలకు బదిలీ చేస్తాయి. దాంతో ఎముకలు విరిగే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటారు. అసలు ఇది ఎలా సంభవిస్తుంది? సాధారణంగా మన శారీరక చర్యలు అధికమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు, లేదా చర్యల తీవ్రత పెరగవచ్చు. ఉదాహరణకు, ఒక టెన్నిస్ ప్లేయర్ కోర్ట్ని మార్చి ఉండవచ్చు, మెత్తని కోర్టు నుండి గట్టిగా ఉండే కోర్టుకి వెళ్ళి ఉండవచ్చు. రన్నర్ తాను పరిగెత్తే దూరాన్ని పెంచి ఉండవచ్చు, లేదా ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ తన స్ట్రెయినింగ్ నిడివిని పెంచి ఉండవచ్చు. సర్వసాధారణంగా తమ మార్చింగ్ దూరాన్ని పెంచే సైనికుల విషయంలో ఇలా జరుగుతుంది. ఏ ఎముకల్లో అది ఏర్పడుతుంది? శరీరం కింది భాగంలోని ఏ ఎముకల్లో అయినా ఏర్పడవచ్చు, కానీ చాలా వరకు అవి కాలి కింది భాగంలోని ఎముకల్లో ఇంకా పాదాల్లో ఏర్పడుతుంటాయి. స్ట్రెస్ ఫ్రాక్చర్ లక్షణాలు ఎలా ఉంటాయి? సాధారణంగా ఏదైనా పనిలో ఉన్నప్పుడు నొప్పి ఏర్పడడం, విశ్రాంతి తీసుకున్నప్పుడు తగ్గిపోవడంతో ఇది మొదలవుతుంది. ఏ ప్రదేశంలో ఫ్రాక్చర్ ఏర్పడిందో అక్కడ వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా నిర్ధారించడం? శారీరకంగా మిమ్మల్ని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత ఎక్స్రే వంటి రేడియాలజీ పరీక్ష చేయించుకోమని మీ సర్జన్ మీకు సూచించవచ్చు. కొన్ని సందర్భాల్లో వ్యాధి నిర్ధారణ కోసం ఆయన మిమ్మల్ని సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ చేయించుకోమని సూచించే అవకాశం ఉంది. దీని చికిత్స ఎలా ఉంటుంది? బహుశా ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్ చికిత్సలోని అతి ముఖ్యమైన అంశం ఒకటే: విశ్రాంతి. అంటే ఫ్రాక్చర్కి కారణమయ్యే చర్యల నుండి విశ్రాంతి. తగినంత విశ్రాంతినివ్వడం చాలా అవసరం. ఎందుకంటే పనులు అలాగే కొనసాగిస్తూ ఉంటే ఫ్రాక్చర్ పెద్దది కావచ్చు, అది నయం కావడం కూడా ఎంతో కష్టం కావచ్చు. అఫ్కోర్స్, మీ నొప్పిని తగ్గించేందుకు వైద్యులు కొన్ని మందులు సూచిస్తారు. కానీ ఈ ఫ్రాక్చర్ల విషయంలో చికిత్స కన్నా వ్యాధి నివారణే ఎంతో ముఖ్యం. దాన్ని ఎలా నివారించడం? ఎప్పుడూ పెరుగుతూ ఉండే లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. మంచి శిక్షణా పరికరాలను ఉపయోగించాలి. అంటే చక్కని కుషన్ ఉండే బూట్లను వాడుతుండాలి. క్రాస్ ట్రైన్. ఉదాహరణకు, పరుగు తీయడానికి బదులుగా సైక్లింగ్ చేయడం. కాల్షియం, వైటమిన్ డి వంటి అదనపు పౌష్టికాహారాన్ని తీసుకోవడం. ముఖ్యంగా మీలో పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదించండి.